నేడు తెలుగు గంగా జలాశయం నుంచి లిఫ్ట్ ద్వారా సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి నీటిని విడుదల చేశారు. స్టేజ్ 2 పంపు హౌస్ నందు ప్రత్యేక పూజలు నిర్వహించి 2 పంపుల ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డెలివరీ పాయింట్ వద్ద గంగమ్మకు సారీ సమర్పించి ఎమ్మెల్యే జలహారతి ఇచ్చారు. దేవుడి ఆశీస్సులతో ఈ ఏడాది నెల రోజుల ముందుగానే శ్రీశైలంతో సహా రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రాజెక్టులను భ్రష్టు పట్టించారని ఆయన మండిపడ్డారు. ఏడాది ఎన్డీఏ పాలనలోనే తెలుగు గంగా సిద్ధాపురం చెరువుల నిర్వహణకు 9 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు హామీ మేరకు మరో తూము ఏర్పాటు చేసి మరో 5,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాగ్యం పారమేశ్వరం మహారాజ్య మాధిపత్యమయం లక్ష్మీ రమారమయ సర్వే రాజాయ ప్రసయ్య గంగమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత పోతిరెడ్డిపాడు గేట్లు తీసుకొని రాయలసీమ ప్రాంతానికంతా నీళ్లు వెళ్ళేటట్టు, అంటే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానివ్వండి, కేసీ కెనాల్ కానివ్వండి, అలాగే ఎస్ఆర్బిసికి, వీటన్నిటిని కూడా మనం అన్ని కూడా ఓపెన్ చేసుకొని